ఓపెన్ టాక్కి స్వాగతం. పాతకాలపు సామెత ఒకటి ఉంది, తల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారపు గాజులు చేయిస్తానంట. ఈ సామెత నేను చెప్పడం కాదు, ఒకసారి అసెంబ్లీ సాక్షిగా దివంగత రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. సరే, ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఆ సామెత సరిగ్గా జగన్మోహన్ రెడ్డికి అయితే సరిపోతుంది. ఎందుకనంటే తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కానీ ప్రజలకు కానీ ఏం న్యాయం చేస్తాడు అని ప్రతిపక్షాలు పదే 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 దెప్పి పొడిచే పరిస్థితి. అది కూడా నిజమే కదా. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు, 5 ఏళ్లుగా తల్లిని చెల్లిని దూరం పెట్టినవాడు రాష్ట్ర ప్రజలకు మాత్రం ఏం చేస్తాడనే ఒక భావన రాష్ట్ర ప్రజల్లో వచ్చింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత అనుకున్నాడు, నాకు ఇక తిరుగులేదు, ఒక 20 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, కాబట్టి నాకు తల్లితో పని లేదు, చెల్లితో పని లేదు, వాళ్ళందరూ కానీ ఎక్కడ ఉంటే ఒకవేళ అధికారంలో ఇన్వాల్వ్ అవుతారేమో, నా సీటుకి ఎసరు పెడతారనే భయం ఏమైనా ఉందేమో తెలియదు, కానీ గెలవగానే షర్మిలను విజయమ్మను ఇద్దరిని దూరం పెట్టాడు. వాస్తవానికి ఆ రోజు షర్మిలను ఎంపీ ఇచ్చి పార్లమెంటు పంపి జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తాడని చెప్పి అందరూ భావించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, గెలిచే వరకు తల్లినైతే ప్రచారం చేయించాడు, తల్లితోనూ ప్రచారం చేయించాడు. పాపం కాలికి బలపం కట్టుకుని అన్న గెలుపు కోసం ప్రచారం చేశారు. చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ తర్వాత తల్లిని చెల్లిని దూరం పెట్టేశాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు షర్మిల కానీ విజయమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చిందే లేదు. ఎప్పుడైనా కలిస్తే ఇడుపులపాయ దగ్గర కలవాలి తప్ప తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటికి షర్మిల రాలేదు, విజయమ్మ రాలేదు, వీళ్ళిద్దరూ కూడా రాలేదు, 5 ఏళ్లలో రాలేదు. మరి ఎందుకు తల్లిని చెల్లిని దూరం పెట్టాడు అంటే, నేను ఇలా చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎవరితోనూ అవసరం లేదు అనుకున్నాడు. కానీ ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవుతాయి అన్నట్టుగా ఈరోజు రాజకీయ పరిస్థితులన్నీ పూర్తిగా తలకిందులైపోయాయి. జగన్మోహన్ రెడ్డి పతనావస్థలో ఉన్నాడు. ఆ పార్టీ పూర్తిగా పునాదులతో సహా కదిలిపోయే ప్రమాదంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరు గుర్తొచ్చారు, తల్లి చెల్లి గుర్తొచ్చారు. కానీ చెల్లి వస్తుందా అంటే రాదు. ఎందుకంటే చెల్లి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి అన్న మీదే యుద్ధానికి సిద్ధమైంది. కాబట్టి చెల్లి ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పనిచేయడానికి కారణం జగన్మోహన్ రెడ్డి విధానాలే. ఆ రోజు కన్నా పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చుంటే ఈరోజు ఆ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవసరం ఉండేదే కాదు. ఆ రోజు నారా లోకేష్ ఓటమిలో ప్రధాన పాత్ర వహించింది షర్మిల, అందులో ఎటువంటి సందేహం లేదు. కేవలం మంగళగిరి లాంటి ప్రాంతాల మీద జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసి వదలటం జరిగింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సీటు, నారా లోకేష్ పోటీ చేసినటువంటి సీట్లలో షర్మిల విస్తృత ప్రచారం చేసి ఆ రోజు వాళ్ళని ఓడించడానికి కారణమైంది. సరే, తరువాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలుసు అనుకోండి. ఇప్పుడు షర్మిల ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి అన్న మీద యుద్ధానికి సిద్ధమైంది. ఇక మిగిలింది ఎవరు, తల్లి మిగిలింది. ఆల్రెడీ తల్లి కూతురు పక్షాన ఉంది. ఎప్పుడైతే కూతురికి అన్యాయం చేసి ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వకుండా తరిమేశాడో దాంతో తల్లి కూడా మనోవేదన చెందింది. వాస్తవానికి ఏ తల్లి అయినా కొడుకు దగ్గర ఉంటుంది, కానీ ఇక్కడ విజయం మాత్రం కూతురు దగ్గర ఉంది. సాధారణంగా మనకి తల్లులందరూ ఎక్కడ ఉంటారు, కొడుకు దగ్గర ఉంటారు, కూతురు దగ్గర కాదు కదా. కానీ విజయమ్మ మాత్రం ఇక్కడ కూతురు దగ్గర ఉంది. ఎందుకంటే కూతురుకి అన్యాయం చేశాడు కాబట్టి కొడుకు కూతురు పక్షాన్నే నిలబడింది. ఇప్పుడు విజయమ్మ అవసరం జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చింది. మనం చూడండి, ఆ ఎన్నికల ప్రచారానికి పాపం ఇడుపులపాయ పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదాలు పొందాడు. బాగానే ఉంది, తల్లి ఆశీర్వాదం అని చెప్పి ప్రచారం చేసుకున్నారు. తర్వాత ప్రచారం చేయమని అడిగాడు, అక్కడితో ఆశ రావలేదు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తల్లి చెల్లిని దూరం పెట్టాడన్న ఈ అపవాదం పోగొట్టుకోవాలంటే ఎవరో ఒకళ్ళు వచ్చి ప్రచారం చేయాలా. చెల్లి ఎలాగా రాదు కాబట్టి తల్లిని తీసుకురావాలని ఆ ప్రచారం చేయించాలని చూశాడు. పోనీ రాష్ట్రం మొత్తం నువ్వు ప్రచారం చేయకపోయినా కడపలో నా కోసం ప్రచారం చేయమని అడిగాడంట, కడప జిల్లా మొత్తం కూడా. దానికి తల్లి ససేమిరా అంద. ఎందుకంటే ఆల్రెడీ కూతురు పక్షాన్ని నిలబడినటువంటి తల్లి ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఎందుకనంటే కూతురు కూడా చెప్పింది, నువ్వు నాకు ప్రచారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అన్నకు మాత్రం ప్రచారం చేయొద్దు. ఎందుకంటే వివేక హత్య కేసులో దోషులకు శిక్ష పడాలని మేము పోరాడుతున్నాం, ఆ దోషుల్ని తప్పించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు. కాబట్టి చేసే ఈ ధర్మయుద్ధంలో నువ్వు గన ఆ అన్నకు ప్రచారం చేస్తే ఖచ్చితంగా వివేకానంద రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసినట్టే, సునీతకు అన్యాయం చేసినట్టే అని చెప్పి ఎప్పుడైతే షర్మిల చెప్పిందో విజయమ్మ కూడా ఆలోచనలో పడింది. నిజమే కదా, వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని పోరాడుతుంటే అటుపక్క నా కొడుకేమో చంపిన వాళ్ళని పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు. ఇలాంటి సమయంలో నేను వెళ్ళడం కరెక్ట్ కాదని విజయమ్మ కూడా అనుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని కాదని ఇంట్లో ఉండే పరిస్థితి లేదు.
దాంతో షర్మిల అర్థం చేసుకుంది విజయమ్మ మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఇటు షర్మిల వైపు ఉండలేక అటు జగన్మోహన్ రెడ్డి వైపు ఉండలేక ఇబ్బంది పడుతుంటే షర్మిల ఏం చెప్పిందంటే, నువ్వు నాకు ప్రచారం చేయకపోయినా పర్వాలేదు కానీ అన్నకు మాత్రం ప్రచారం చేయొద్దు, కాబట్టి అమెరికా వెళ్ళిపోమని చెప్పి ఒక సలహా ఇచ్చింది. దాంతో విజయమ్మ కూడా కొంత ఊరట కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడుంటే ప్రచారం చేయమని ఒత్తిడి తెస్తారు కానీ విదేశాలకు వెళ్ళిపోతే ఆ ఒత్తిడి ఉండదు కదా. అలా అని చెప్పి కొడుకు చెప్పి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఇదేదో బాగానే ఉందని చెప్పి అమెరికాకి అయితే విజయమ్మ ప్రస్తుతానికి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి విజయమ్మ అమెరికాలో ఉంది. ఎక్కడ ఉంది అంటే ఇటీవల షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం అయింది, మనందరికీ తెలుసు. సో రాజారెడ్డి అలాగే ఆయన భార్య అంటే ఆ షర్మిల కొడుకు కోడలు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉన్నారు. సో వాళ్ళ వద్దకు విజయమ్మను పంపారు. ఎప్పుడు విజయమ్మ వస్తుంది అంటే ఎన్నికలు అయిపోయిన, నాకు తెలిసి ఓటు వేయడానికి కూడా రాకపోవచ్చు, విజయమ్మ ఓటు వేయడానికి కూడా ఏపీ రాకపోవచ్చు. లేదు తప్పని పరిస్థితుల్లో ఓటు వేయటం కోసం ఒకరోజు 2 రోజులు ముందు వస్తే రావచ్చు, చెప్పలేం. కానీ ఎన్నికలు అయ్యే వరకు కూడా విజయమ్మ రాదు అనేది ప్రధానంగా బలంగా వినిపిస్తున్నట్టు వాదన. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎన్నిక ఫలితాలు వచ్చే వరకు, ఎన్నికలు అవ్వటమే కాదు ఎన్నిక ఫలితాలు వచ్చే వరకు కూడా మళ్ళీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోకి రాకూడదని ఆ విజయమ్మ అయితే నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ విషయం కొడుక్కి కూడా చెప్పకుండా, అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పకుండానే రహస్యంగా విజయమ్మ అమెరికా వెళ్ళిపోయింది. ఎందుకు రహస్యంగా వెళ్లాల్సి వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డికి నేను అమెరికా వెళ్తున్నానని చెప్తే ససేమిరా ఒప్పుకోడు, ఏదో ఒక విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి చెప్పిన తర్వాత అడ్డుకునే ప్రయత్నం, వద్దు అన్న తర్వాత వెళ్తే మళ్ళీ అదొక బాధ. నువ్వు అమెరికా వెళ్ళడం కుదరదు, ఇక్కడే ఉండాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా అన్నాడు అనుకోండి, అన్న తర్వాత అమెరికా వెళ్ళగలుగుద్దా? వెళ్ళలేదు. కొడుకు ఆల్రెడీ చెప్పిన తర్వాత ఏ తల్లి మాత్రం వెళ్ళగలుగుద్ది? అందులో జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుని ఎవరికీ చెప్పకుండానే షర్మిల చెప్పినట్టుగా రహస్యంగా అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు తల్లి విజయమ్మ అమెరికా వెళ్ళిపోయిందనే వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి విజయమ్మ అమెరికా వెళ్తే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎంతోమంది వెళ్తుంటారు వస్తుంటారు. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయటం ఇష్టం లేక తల్లి అమెరికా వెళ్ళిపోయిందనే వార్త ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని మరింత డ్యామేజ్ చేస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి విజయమ్మను కొంచెం ఘోరంగానే అవమానించాడు. ఎందుకంటే గతంలో గౌరవాధ్యక్షురాలి పదవి ఉండేది. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు ఎవరయ్యా అంటే విజయమ్మ. ఆ పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి బలవంతంగా రాజీనామా చేస్తే కంటతడి పెట్టుకుని రాజీనామా చేసింది. వాస్తవానికి ఏ రోజు కూడా విజయమ్మ పార్టీ కార్యక్రమాల్లో కానివ్వండి, పార్టీ ఇతర విషయాల్లో కానివ్వండి, టికెట్ విషయాల్లో కానివ్వండి, ఇతర ఏ రాజకీయాల్లో కూడా విజయమ్మ వేలు పెట్టలేదు, జోక్యం చేసుకోవాలా. అయినా కానీ గౌరవాధ్యక్షురాల పదవికి రాజీనామా చేయించాడు. ఎప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళిపోయి కూతురు పంచన చేరి, కూతురు ఆల్రెడీ షర్మిల అక్కడ పార్టీ పెట్టుకున్న సమయంలో కూతురికి ఎప్పుడైతే మద్దతు పలికిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక అనుమానం వచ్చింది. పొరపాటున నేను ఏదైనా మిస్ఫైర్ అయి నేను జైలుకు వెళితే, ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి కదా, జైలుకు వెళితే భారతీరెడ్డి ముఖ్యమంత్రి కావాలి, కానీ గౌరవాధ్యక్షురాలుగా విజయం ఉంటే ఆవిడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో షర్మిల చక్రం కూడా తెప్పొచ్చు, చెప్పలేం ఏం జరుగుద్దో. కాబట్టి ముందు గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి రాజీనామా చేయించాలని చెప్పి ఒక ప్లేనరీ సమావేశానికి పిలిచి ఆవిడతో రాజీనామా చేయించారు. అసలు రీజనే లేదు, ఒక గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామాను ఎందుకు చేయించారనే దానికి ఇప్పటివరకు సమాధానం లేదు. పోనీ ఆ ప్లేస్లో ఇంకొకరు వచ్చారంటే ఎవరూ రాలేదు. మరి ఎందుకు రాజీనామా చేయించారు అంటే సొంత తల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి నమ్మల. బాధపడింది విజయమ్మ, అరే నేను ఏమీ చేయలేదు, ఏ రోజు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు, కానీ నా మీద ఇంత కక్ష ఎందుకు కట్టాడు, నాతో ఎందుకు రాజీనామా చేయించాడని చెప్పి బాధపడింది. బాధపడి కూడా నేను కూడా ఈ భారాన్ని దించుకోవాలనుకుంది, వచ్చింది ఒక సంతకం పెట్టింది ప్లేనరీ సమావేశంలో, ఆ కొడుకు ఒక హగ్ ఇచ్చింది, ఇక అంతే వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక సంబంధాలే లేవు. అసలు తాడేపల్లికి విజయమ్మ ఈ 5 ఏళ్లలో ఒకసారి కూడా పోలేదట. గతంలో షర్మిల చెప్పింది, షర్మిల కూడా ఒకసారి కూడా పోలేదట తాడేపల్లికి. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒకసారి కూడా వెళ్ళాల. మొట్టమొదటిసారి ఎప్పుడు వెళ్ళిందంటే మొన్న రాజారెడ్డి కాట్ ఇవ్వడానికి మొన్న వెళ్ళింది పెళ్లి సమయంలో, ఎవరు షర్మిల, అంతే తప్ప ఇప్పటి వరకు వెళ్ళలేదు. సో ఆ బాధ కూడా విజయమ్మలో ఉంది, జగన్మోహన్ రెడ్డి ఎలా అవమానించాడనే బాధ విజయమ్మలో ఉంది. అలాగే విజయమ్మకు కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే వెళ్ళిపోయి కూతురు దగ్గర ఉంది. కానీ షర్మిల మాత్రం గ్రాండ్గా విజయమ్మ పుట్టినరోజు వేడుకలు చేసింది. జగన్మోహన్ రెడ్డి కనీసం సోషల్ మీడియా వేదికగానైనా సరే అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాల. గతంలో చెప్పాడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్న అనేక సందర్భాల్లో తల్లికి చెల్లికి పుట్టినరోజు అప్పుడు పొద్దున్నే సోషల్ మీడియా ద్వారా విషయం చెప్పించేవాడు. కానీ ఈసారి మాత్రం తల్లికి మాత్రం విషయం చెప్పలేదు, చెల్లికి అంతకంటే చెప్పలేదు అనుకుంటే అది వేరే విషయం. ఏ రాఖీ పండుగకు కూడా అన్న వెళ్ళలేదు, చెల్లి రాలేదు, ఇవన్నీ మనకు తెలిసిందే.
సో ఇప్పుడు విజయమ్మ అమెరికా వెళ్ళిపోయిందనే వార్త మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. జగన్మోహన్ రెడ్డి బాధపడలేక, జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయటం ఇష్టం లేకే ఈరోజు విజయమ్మ అమెరికా వెళ్ళిపోయిందని చెప్పి వార్త అయితే వచ్చింది. ఇదే సమయంలో షర్మిల తన ప్రచారాన్ని కొనసాగుతుందో మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఎవరైతే వివేకానంద రెడ్డిని చంపినటువంటి అవినాష్ రెడ్డి ఉన్నాడో, అవినాష్ రెడ్డికి కడప టికెట్ ఇవ్వటమే కాకుండా ఆ హంతకులు మొత్తాన్ని కూడా కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అని కొండ బద్దలు కొట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఈరోజు షర్మిల ప్రచారానికి సునీత కూడా తోడుగా నిలిచింది. నా తండ్రిని హత్య చేసినటువంటి అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని ఆల్రెడీ ప్రచారం చేస్తుంది. అందుకనే తల్లితో కడపలో ప్రచారం చేయించాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చెల్లిని దెబ్బ కొట్టాలి అంటే తల్లి ప్రచారం చేస్తే దెబ్బ కొట్టవచ్చు. అందుకనే చెల్లికి యాంటీగా తల్లిని రంగంలో దింపాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. ఇది ముందుగానే పసిగట్టినటువంటి షర్మిల తెలివిగా చాకచక్యంగా ప్రస్తుతానికి తల్లిని అయితే అమెరికా పంపేసి సేఫ్ చేసింది. ఇంకో రకంగా ఏంటంటే విజయమ్మ అమెరికా వెళ్ళిపోయి సేఫ్ అయిందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల చివరికి వచ్చేటప్పటికి ఎవరి శాంతి గల్లవుద్దో ఎవరికి తెలియదు కదా. సరే, ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి అవన్నీ ఉపయోగపడే అంశాలు కాబట్టి ఎందుకన్నా మంచిదని చెప్పి విజయమ్మను ముందే పంపినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా షర్మిల చేసినటువంటి ఈ పనిని అయితే అందరూ మెచ్చుకునే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయడం ఎవరికి ఇష్టం లేదు. ఆవిడ ఎవరికి ప్రచారం చేయకపోయినా పర్లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రచారం చేయటం ఎవరికి ఇష్టం లేదు. అందుకనే విజయమ్మ కూడా తనకి కూడా మనసు నొచ్చుకున్న కొడుకును కాదని వెళ్ళటం బాధగా ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితులు అయితే అమెరికా అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం, ఎన్నికలకు ముందు ఓటేయడానికన్నా వస్తుందా లేదా ఎన్నికలు అయిపోయే వరకు అమెరికాలోనే ఉంటుందా అనేది వేచి చూద్దాం.